ఇరు పార్టీల నేతలైతే ఐసికి తైసే కొట్లాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇలా చలో పాలమూరు అన్నది. ఇక మేడిగడ్డ పోయి వీళ్ళేం మాట్లాడిరు, పాలమూరు పోయి వాళ్ళేం మాట్లాడిరు, ఏం సంగతి ఏం కథ ఓసారి చూద్దాం పండి. కేసీఆర్ సార్ మొన్న నల్గొండ సభల అన్నట్టే ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా కలిసి మేడిగడ్డ పోయిండ్రు. యంత్రం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో కారు టైరు పంచర్ అయినట్టే ఇవాళ బస్సు టైరు కూడా పంచర్ అయ్యింది. అటెనక బస్సు టైరు మార్చి మళ్ళొక గేరు చేర్చి మేడిగడ్డకు వచ్చిండ్రు. ఇగో వచ్చినాక గిట్ల మొత్తం తిరిగి చూసిర్రులో. అంత కుల్లం తిరిగినాక కేటీఆర్ సార్ ఒకటే ముచ్చట చెప్పుకొచ్చిండుల్లో, మా మీద పగతోని అన్నదాతలను ఆగం చేయకుండ్రని. యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి. మా డిమాండ్ రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్ల సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చలో మేడిగడ్డ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో పాలమూరు అన్నారు. పాలుగుట పాలమూరు మొత్తం తిరిగి పాలమూరును పాతరేసిండు అని చెప్పి ఓ కేసీఆర్ సార్ మీద గిట్ల గరమైండు వంశీధర్ రెడ్డి సారు. ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు 299 కాదు 577 టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సిన వాటాన్ని సాధించలేకపోయిండు. సరే వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు. చూసిరు కదా ఇరు పార్టీల నడుమ పంచాయతీ. ఎవ్వరికి ఎవ్వరు ఇంటలేరు, ఐసికి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు. చూడాలే మరి కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను మంచిగా చేస్తుందా లేకపోతే బొందల గడ్డ లెక్క చూస్తుందా? ఎప్పుడు మంచిగా చేస్తారో ఏమో కుంగిన పిల్లర్లను. ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందల గడ్డ అని అన్నాడో మీరు గమనించాలి.